151 సీట్లు రాగానే నన్ను మించిన నాయకుడు లేడు అని ఫీల్ అయ్యాడు. గెలవక ఒక్కసారి గెలవగానే అసలు వచ్చే 30 ఏళ్ళు మనదే అధికారం అన్న అహంకారం తలకెక్కించుకున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీని ఇంటికి పంపించేశా అంటూ కారు కూతలే కూశాడు. కూలీకి పెట్టుకున్న కిషోరాలని అడ్డం పెట్టుకుని పక్క రాష్ట్ర దొరల దేశాన్ని శాసిస్తున్న సన్నాసుల కాళ్ళు పట్టుకుని గెలిచి అదేదో ప్రపంచాన్ని జయించినంత హడావిడి చేశాడు. కట్ చేస్తే 4 ఏళ్ళు. 4 ఏళ్లలో ఎప్పుడు ఇంటికి పోతాడో అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. రాజకీయం అంటే అంత ఈజీ కాదు. రాజకీయం అంటే కామెడీ అంతకన్నా కాదు. నన్ను చూసి ప్రజలు ఓట్లేస్తారు, నా బొమ్మ ఉంటే చాలు గెలిపించేస్తారు అన్న లెక్క నుంచి ఇప్పుడు ఆ బొమ్మ చూస్తే చాలు గెలుపు మాట అటుంచితే కనీసం గౌరవప్రదమైన ఓట్లు పడే అవకాశం కూడా లేదు. పచ్చిగా చెప్పాలంటే అందరివాడు క్లైమాక్స్లో విలన్తో సునీల్ అంటాడే, మీ ముఖాలు చూసి ఎవడు ముష్టి కూడా వెయ్యడు అని. అలా అన్నమాట. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఎలా? 151 సీట్లు వచ్చాయని విర్రవిగితే ఎలా? ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అది నాయకత్వం అంటే. ఎన్ని సంక్షోభాలను చూసి ఉంటాడు చంద్రబాబు, ఎన్ని సంచలన నిర్ణయాలు చేసి ఉంటాడు చంద్రబాబు. ఏదో నీ టైం బాగుంది, బాబాయిని పైకి పంపించేసి అమ్మని చెల్లిని రోడ్డెక్కించేసి ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కునేసి గెలిచేశావు. ఎన్ని సవాళ్ళని ఎదుర్కొని ఉంటాడు, ఎంత శిఖరాగ్రస్థాయిని అందుకుని ఉంటాడు. ఏనాడైనా పొరపాటున మాట తూలాడా? పల్లెత్తి మాటైనా అన్నాడా? ప్రజల విషయంలో ఒక్క పొరపాటు అయినా చేశాడా? కానీ నీకు ఓట్లు వేసిన ప్రజల కష్టాన్ని నీ అసమర్థ పాలనతో గేలి చేశావు. 50% పడిన నీ ఓటర్లని నమ్మించి వెధవల్ని చేశావు. పట్టుమని 25 ఏళ్ల రాజకీయ అనుభవం లేని నువ్వా 4 పదుల ప్రజాపక్ష నాయకత్వాన్ని అవమానించేది? చల్హట్, పక్కకెళ్ళి ఆడుకోరా పిల్లకుంక.